శారదా చంద్రమౌళీశం రత్నగర్భగణేశ్వరం శంకరంచ ఋష్యశృంగేశం తుంగాం లోకగురూన్ భజే. శృంగేరి శారదాపీఠ ఉభయ జగద్గురువుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి, నాకు ఈ జ్యోతిష్య విద్యను అందించినటువంటి గురువులు జ్యోతిష్య బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతే నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. కుంభరాశి వారికి ఈ వారం మధ్యస్థమైనటువంటి ఫలితం గోచరిస్తూ ఉన్నది. ఈ రాశి వారులలో కేవలం శుక్రుడు మధ్యలో కొంత చంద్రుని యొక్క బలం మినహాయించి మిగతా గ్రహాలు ఏవి కూడా అనుకూలంగా లేవు. సప్తమ స్థానమందు రవి, బుధ, అలాగే జన్మ రాహువు, ఏలినాటి శని ఇత్యాది దోషాలు, అలాగే షష్ఠ గురుని యొక్క దోషము, ఇటువంటివన్నీ కూడా కనబడుతూ ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ ఏమవుతుంది అంటే కమ్యూనికేషన్ గ్యాప్ అనేది పెరుగుతూ ఉంటుంది. అంటే మనస్పర్ధలు, మీరు మాట్లాడింది అవతల వ్యక్తికి సరిగా అర్థం కాకపోవచ్చు, లేదా వారు చెప్పింది మీకు సరిగా అర్థం కాకపోవచ్చు. దీని మధ్యలో ఈ మిస్కమ్యూనికేషన్ వల్ల అనేక రకాలైనటువంటి అనర్థాలు వస్తూ ఉంటాయి. సరే, ఇది ఏమవుతుంది అంటే ప్రతి చిన్న విషయము కూడా మీకు మీరుగా అవతల పక్కకి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కన్వే చేస్తేనే మంచిది. మధ్యవర్తికి ఎవరికి చెప్పి విషయాన్ని పంపమనకుండా మీకు మీరుగా వెళ్ళి చెప్పుకుంటేనే మంచిది. దీనివల్ల అటు అధికారికి మీకు, కుటుంబ సభ్యులకి మీకు, మిత్రులకి మీకు, ఎవరితోనైనా సరే ఒక మంచి కమ్యూనికేషన్ వ్యవస్థ అన్నది ఉంటుంది. ఇంకో విషయం ఏంటి అంటే సప్తమంలో ఉన్నటువంటి ఈ గ్రహములు ఎక్కువగా సామంత జన విద్వేష దారాపీడా సుతామయం అన్నారు. అంటే అటు కుటుంబ సభ్యుల తాలూకు ఇబ్బందిని సూచిస్తూ ఉంటుంది. అంటే కుటుంబ సభ్యుల్లో మిగతా వారి తాలూకు అనారోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, లేకపోతే ఇంకోటి ఏదైనా మానసికమైనటువంటి సమస్యలను ఎక్కువగా సూచిస్తూ ఉంటుంది. అలాగే మీకు సహాయం చేసేటువంటి వాళ్ళ యొక్క సంఖ్య తగ్గిపోతూ ఉంటుంది. ఇదివరకు మీకున్నంత సపోర్ట్ ఇప్పుడు లభించదు. ఒంటరిగానే కష్టపడవలసి ఉంటుంది. ఒంటరిగానే ముందుకు వెళ్ళవలసి ఉంటుంది. అది ప్రత్యేకించి మీరు గమనించవలసి ఉంటుంది. అలాగే ఎక్కువ అవకాశాలు రావు. ఇదివరకు ఉన్నటువంటి అవకాశాలు ఇప్పుడు దొరకవు. విరివిగా వచ్చినటువంటి ఆర్థిక పరమైనటువంటి అవకాశాలు గానీ, ఇవి ఇప్పుడేమి మీకు కనబడవు. కాబట్టి ఇవి అంతా కూడా ఎడారిలో ఏదైనా ఎండమావులు ఇవి అవి అంటూ ఉంటారు చూసారా? ఆ మాదిరిగానే కనబడుతూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ సమృద్ధిగా అవకాశాలు లేవు కాబట్టి వచ్చినటువంటి అవకాశాన్ని వదిలిపెట్టకుండా, అది కష్టమో, నష్టమో దాన్నే పట్టుకుని ముందుకు వెళుతూ ఉండడం చాలా మంచిది. అలాగే చేస్తూ ఉన్నటువంటి పనిని మధ్యలో కోపం వల్ల గానీ, లేదా ఇంకొకళ్ళు ఏదో అన్నారని గానీ వదిలిపెట్టి వెళ్ళకూడదు. ఎంతసేపు కూడా సహనము, సౌమ్యము ఇవన్నీ కూడా చాలా ముఖ్యము. అదే పంథాన్ని ముందుకు తీసుకెళ్ళాలి తప్పితే, ఆవేశంతో నిర్ణయాలు తీసుకోవడానికి ఇది సరైన గ్రహస్థితి కాదు. కాబట్టి అటు అన్నిటి పరంగా ఇబ్బందులుండొచ్చు. కానీ అధిగమించడానికి భగవంతుడిని పట్టుకోండి. ప్రత్యేకించి లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని చదువుకుంటూ ఉండండి. మంచి ఫలితాలొస్తాయి. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు సోమవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి